వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎస్సీ వర్గీకరణ అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా జరిపించేటటువంటి కుట్రన్న విషయాన్ని మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో 1108 కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. మనకి రిజర్వేషన్ వల్ల 15% అని చెప్తా ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ అంటే 100 వేకెన్సీస్లో 15 ఖాళీలు మనకి కేటాయిస్తూ ఉన్నారు. 100 మంది ఎస్సీలు ఉంటే 15 మందికి ఇవ్వట్లేదు మిత్రులారా. 100 వేకెన్సీస్లో 15 మనకి కేటాయిస్తూ ఉన్నారు. దీన్ని మనం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు కంబైన్డ్గా ఉపయోగించుకుంటే, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలు కంబైన్డ్గా ఉపయోగించుకుంటే, ఇన్ రియల్ టర్మ్స్ అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100లో 4 రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ కలుగుతా ఉంది మిత్రులారా. అందుకనే ఈనాటికి కూడా ఎస్సీలు 96% ఆఫ్ ఎస్సీస్ ఆర్ అట్ ది బాటమ్ లెవెల్, కిందే ఉండిపోయారు మిత్రులారా. ఇప్పుడు ఈ 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా మోడీ గారు 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు 59 ఎస్సీ కులాలకు పంచుతారట మిత్రులారా. దీన్నే సబ్ క్లాసిఫికేషన్, ఎస్సీ వర్గీకరణ అంటే ఇదే. ఈ విషయాన్ని మరి మీకు డీటెయిల్గా తెలియజేద్దామనేటటువంటి ఉద్దేశంతోనే మరి ఈ రోజున ఈ పాయిక్రాపాట్ వేదికగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. మరి నేను మోడీ గారికి చెప్పదలుచుకున్నది ఒకటే, మోడీజీ सुनिए जरा सोचिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है मोदी जी, आप कर सकते तो ये काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है. ఇది మంచి పద్ధతి కాదు మోడీ గారు. ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలు పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ మరొక 10% పెంచి వాళ్ళకి ఇచ్చేయండి. అంతే తప్ప మాకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో మాకు ఇచ్చేటటువంటి ఇంగిలి మెతుకుల్లో వర్గీకరణ పేరుతో ఓటాల కోసం పోరాటాలు పెట్టి దళితుల ఐక్యతను పర్మనెంట్గా దెబ్బతీసి రాజ్యాధికారం వైపు పర్మనెంట్గా కన్నెత్తి చూడకుండా మరి చేసేటటువంటి ఈ ప్రయత్నాలు ఆపాలి. ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి వర్గీకరణ ఏదైతే ఉంది ఇది టెంపరీ మాత్రమే మిత్రులారా. ఈ యొక్క వర్గీకరణ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు కూడా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పంజాబ్ రైతులు వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధమైనటువంటి పోరాటం సాగించారో అదే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.